హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు అంశానికి సంబంధించిన సమాచారం, అలాగే 4016 రూపాయలు లేదా 4000 రూపాయలు లేదా 6000 రూపాయల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏ నెలలో పెంపు చేయబోతుంది, ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతుంది అనే సమాచారం కూడా ఇదే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి ఎప్పుడు అందించబోతుంది, ఏ జిల్లాలలో ఏ రోజున అందించబోతుంది అనే అప్డేట్స్ కూడా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్లో ఆసరా పెన్షన్లకి సంబంధించిన సమాచారాలు ప్రతిదీ కూడా అప్డేట్ మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో పొందిన 2016లకి బదులుగా 4000 రూపాయల చేయూత పథకం ఇస్తామన్నది. ఇటు దివ్యాంగుల మిత్రులకి 6000 రూపాయల పెన్షన్ అందిస్తామని కూడా వెల్లడించడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించి మరి ఎప్పుడు పెంపు చేయబోతున్నారనే అంశానికి సంబంధించి లోతైన పరిశీలనతో మాట్లాడుకోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రంలో నిధుల కేటాయింపు చేస్తేనే ఏ పథకానికైనా నిధులకి సంబంధించి వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఆసరా చేయూత పథకానికి కేటాయించాల్సిన నిధులు 25,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం కేవలం 14,000 కోట్ల రూపాయల కేటాయించింది. అంటే నిధుల కేటాయింపు జరగలేదు కాబట్టి మరి ప్రభుత్వం నిధులు ఇస్తుందా అంటే, ఇక్కడ చాలామంది నిపుణులు ఈ కొద్ది రోజులలో అంటే రాబోయే 5-6 నెలల్లో కూడా కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించిన 4,000 పెంపు, 6,000 రూపాయల పెంపు ఉండకపోవచ్చు అనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 8 లక్షల కొత్త అప్లికేషన్ల కోసం దరఖాస్తులు వచ్చినాయి అనేది లేటెస్ట్ అప్డేట్ ఉందన్నమాట. ఈ 8 లక్షల కొత్త అప్లికేషన్లలో సుమారుగా 5 నుండి 6 లక్షల కొత్త అప్లికేషన్లను ప్రభుత్వం మంజూరు చేయనుందనే సమాచారం తెలుస్తుంది. దాదాపుగా ఆ 8 లక్షల అప్లికేషన్లలో సుమారుగా 3 లక్షల అప్లికేషన్లు సుమారుగా రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పొందుతున్న 42 లక్షల మంది లబ్ధిదారులలో కూడా దాదాపుగా 1 లక్ష అప్లికేషన్లకి సంబంధించి రీవెరిఫికేషన్ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందనే సమాచారం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం పొందుతున్న వాళ్ళ పెన్షన్లకి సంబంధించి కూడా అనర్హులను గుర్తించి రద్దు చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల విషయానికి వస్తే, నిధుల కేటాయింపు లేదు కాబట్టి కొత్త పెన్షన్లు మంజూరు చేయగానే వాళ్ళకి ఖచ్చితంగా నిధుల అనేవి అందివ్వాల్సి ఉంటుంది. కాబట్టి నిధులే లేని ప్రక్షాళన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి కానీ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడానికి కానీ అవకాశం లేదు ఇప్పట్లో అనేది అయితే కూడా చాలా స్పష్టంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇంకేమైనా అప్డేట్ వస్తే మాత్రం తదుపరి వీడియోలో తెలియజేయగలుగుతానేమో, కానీ ప్రస్తుతం 4,000 రూపాయల పెంపు, 6,000 రూపాయల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని, కొత్త పెన్షన్ల శాంక్షన్ కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది అయితే తెలుస్తుంది. అలాగే మార్చి నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 2వ తారీఖుకి అలాగే 3వ తారీఖు దాదాపుగా 70% పెన్షన్లు ప్రభుత్వం అందించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏవైనా గ్రామాలలో రాకపోతే ఆందోళన చెందవకండి. మీకు ఏప్రిల్ 5వ తారీఖు లోపు పెన్షన్లు ఆ ప్రభుత్వం అందించే ప్రయత్నంలో ఉంది. అధికారులు కూడా ప్రక్రియను ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి మీకు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రాని వాళ్ళు నో అని, వచ్చిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. మీకు ఆందోళన అవసరం లేదు. ఫిబ్రవరికి సంబంధించిన పెన్షన్లు ఖచ్చితంగా ఈ 5వ తారీఖు లోపు మీకు అందడానికి అవకాశాలు ఉన్నాయి. సో మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు సమాచారాలు తీసుకొస్తుంటారు. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.